హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి పర్ మంత్కి మీరు ఆ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 6 months కావాలనుకుంటే జస్ట్ 100 రూపీస్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు మన యాప్లో ఉంటాయి. ఒకసారి రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో మహిళా గురువులు 80% అనే టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టీజీటీ పీజీటీల్లో అత్యధికం మహిళలకే కేటాయింపు, జేఎల్డీఎల్లో మెజారిటీ ఉద్యోగాలు మహిళలకే. సో బాలికల గురుకులాలు ఎక్కువగా ఉండటమే కారణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం గురుకుల ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్ పోస్టుల్లో దాదాపు 80% మహిళలకే ఉన్నాయి. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాలయ సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో తొలి దఫా 9200 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రిబ్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇటీవలే జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. సో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సో జేఎల్ 2008, డిఎల్ 868 పోస్టులకు గాను దాదాపుగా 80% అంటే 2301 పోస్టు మహిళలకే సొంతమయ్యాయి. సో ఈ నెల 24న మనకు పీజీటీ కావచ్చు, టీజీటీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా పీజీటీ మనకు 1276 కావచ్చు, టీజీటీ వచ్చేసి 4020 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో ఇందులో కూడా మహిళలకే ఎక్కువ భాగం దక్కనున్నట్లు అధికారులు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రాబోయేటువంటి ఈ నెల 24న మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, దీనికి పూర్తి నోటిఫికేషన్. సో దానిలో కూడా మహిళలకి ఎక్కువగా పోస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు అధికారులు స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సర్వీస్ నిబంధనలతో మహిళలకు లబ్ధి అని చెప్పేసి ఇచ్చారు. సో గురుకుల విద్యాలయాలకు సంబంధించిన పోస్టుల్లో అత్యధికం మహిళలకు దక్కడానికి సర్వీస్ నిబంధనలే కారణమని అధికారులు చెప్తున్నారు. సో బాలికల గురుకులాల్లో పోస్టులు 100% మహిళలకే కేటాయించాలని సర్వీస్ రూల్ చెప్తున్నాయి. ఇక బాలుర గురుకులాల్లో సాధారణంగా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సో వెరసి మహిళలకు అత్యధికంగా అవకాశాలు దక్కుతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. అంటే ఎక్కువ పోస్టులు ఉండడానికి కారణం సర్వీస్ నిబంధనలే కారణం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో 20,000 దాటినటువంటి ఓటీఆర్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఓటీఆర్కి సంబంధించి 20,000 దరఖాస్తులు కంప్లీట్ అయ్యాయంటే ఇచ్చారు. దాంతోపాటుగా అదనంగా లైబ్రేరియన్, పీడీ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈసారి మనకు టీచింగ్ పోస్టులకు తోడు లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కూడా అందుబాటులోకి రావడం విశేషం అని చెప్పేసి మనకు గురుకులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అసలే నిరుద్యోగులు ఆపై భారీ ఫీజులు అని చెప్పేసి మనకి ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసేదేలా, జనరల్ అభ్యర్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 600 రుసుము అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అభ్యర్థులకు భారంగా రుసుము, TSPSC పోలీసు రిక్రూట్మెంట్ బోర్డులకు బడ్జెట్, సో ట్రిప్కు రూపాయి ఇవ్వనటువంటి సర్కారు, సో అభ్యర్థుల నుంచే వసూలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆశతో అవమానాలు భరిస్తూ తల్లిదండ్రుల రెక్కల కష్టంపై ఆధారపడి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు గురుకుల ఉద్యోగ పరీక్ష ఫీజు భారంగా మారింది. సో పరీక్ష రుసుమును ప్రభుత్వం భారీగా వసూలు చేయడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు వాటి పరిధిలోని ఉద్యోగాల భర్తీ చేసేందుకు బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి సర్కారు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్కు మాత్రం ₹1 కూడా కేటాయించడం లేదు. సో దీంతో ట్రిప్ పరిధిలో సొసైటీలు వాటికి కేటాయించినటువంటి బడ్జెట్ నుంచే పరీక్ష నిర్వహణ ఖర్చును భరించవలసి వస్తుంది. సో సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలకు ప్రభుత్వం నామమాత్రం బడ్జెట్ కేటాయిస్తుండగా సో మళ్ళీ ఈ పరీక్ష నిర్వహణకు అందులో నుంచే కొంత వాటా ఇవ్వాలని రావడంతో సో గురుకుల నిర్వహణ సమస్యగా మారింది. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్ష రుసుము విషయంలో నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే సో గురుకుల ఫీజుకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అత్యధికంగా అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 2-3 పోస్టులకు అర్హులైన వారు అప్లై చేస్తే వారికి ఆర్థిక భారం ఎక్కువగా పడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రాసెసర్ సర్వర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకి ఈ నెల 29, 30 తేదీల్లో వీటికి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అయితే మనకు రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి సో హాల్ టికెట్స్ అనేది ఈ నెల 24 నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇదే వెబ్సైట్కి వచ్చి మీరు వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీఎస్ హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి దీన్ని అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 8,000 మంది టీచర్ల డిప్యూటేషన్ల రద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8,000 మంది ఉపాధ్యాయుల డిప్యూటేషన్ను రద్దు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. సో ఈ మేరకు అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు ఇచ్చింది. సో డిప్యూటేషన్లపై ఉన్నటువంటి సుమారు 8,000 మంది టీచర్లు 24న తమ పూర్తి పోస్టింగ్ స్కూళ్ళలో రద్దు చేయాలని చెప్పేసి విద్యాశాఖ ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు సో కొన్ని అప్డేట్స్ కూడా రావడం జరిగింది. సో దానిలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే బీఈడీలో ఎస్టీ రిజర్వేషన్లు 10% పెంపంటూ ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం బీఈడీ, అదేవిధంగా బీపీఈడీ, అదేవిధంగా యూజీడీపీలో మనకు గిరిజన రిజర్వేషన్లో 6 నుంచి 10% పెంచింది. సో గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 1670 జారీ చేసినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకు లా సెట్, ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు కూడా పెంచడం జరిగింది. సో లా సెట్ వచ్చేసి ఇక్కడ 29 వరకు, అదేవిధంగా ఎడ్ సెట్ వచ్చేసి 25 వరకు పొడిగించారు. సో ఇక్కడ మనకు మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే లైబ్రేరియన్ దరఖాస్తుల సవరణకు ఛాన్స్ అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు లైబ్రేరియన్ ఉద్యోగాల దరఖాస్తులను ఈ నెల 25 నుంచి 27 వరకు సో వెబ్సైట్ ద్వారా మీరు సవరించుకోవాలని చెప్పేసి TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలపడం జరిగింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వీటికి అప్లై చేసిన సో ఈ డేట్స్లో ఇది నెల 25 నుంచి 27 వరకు మీరు వాటిని ఎడిట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకు TSPSC అయితే ఇస్తుంది. ఒకసారి వాటిని అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈఎస్ఐలో కొలువుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన. సీనియర్ రెసిడెంట్ కావచ్చు, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 40 ఖాళీలు ఇచ్చారు. సో గరిష్ట వయ పరిమితి 69 ఏళ్ళుగా నిర్ధారించినటువంటి ఈఎస్ఐసి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈఎస్ఐసిలో దాదాపుగా 40 ఖాళీల భర్తీకి సంబంధించి ఇక్కడ డాక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వీటిని భర్తీ చేస్తున్నారు. సో దానిలో ఉన్నటువంటి ఇక్కడ పోస్టులు, వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక దీనిలో మనకు అనస్థియాకి సంబంధించి 3 కావచ్చు, రేడియాలజీకి సంబంధించి 7, కార్డియాలజీకి సంబంధించి 3. సో ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు ఎంబీబీఎస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వీటి చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా మనకి ఇదే నోటిఫికేషన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గురుకుల సాఫ్ట్వేర్లో మార్పులు, ఓటీఆర్ దరఖాస్తుకు వేరువేరు సర్వర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. రద్దీ మేర సాఫ్ట్వేర్ కెపాసిటీ పెంపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. సో గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సాఫ్ట్వేర్ సమస్య కారణంగా అభ్యర్థులు పడుతున్నటువంటి ఇబ్బందులపై బేజారు గురు శీర్షిక ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన వార్తా కథనానికి బోర్డు స్పందించింది. సో పోస్టుల భర్తీ కోసం గురుకుల బోర్డు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్లో పలు సవరణలు చేసింది. సో నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 17 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్లో దరఖాస్తులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్లోనూ ఇబ్బందులు ఎదురవడంతో సో అభ్యర్థులు గందరగోళం నెలకొన్నటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకున్నటువంటి ట్రిబ్ బుధవారం వరకు ఓటీఆర్ దరఖాస్తు ఉన్నటువంటి ఒకే సర్వర్ను మారుస్తూ సో వన్ టైం రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వేరువేరు 2 సర్వర్లను అయితే ప్రవేశపెట్టింది. సో తాజా మార్పుతో ఓటీఆర్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సాంకేతిక సమస్య తగ్గుతుందని చెప్పేసి అధికార వర్గాలు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గత 3-4 డేస్ నుంచి దీని గురించి అయితే చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి సర్వర్లు చేంజ్ చేసినట్లయితే చెప్పారు. సో దీనివల్ల సమస్య తగ్గిపోతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కొత్త డిగ్రీ కోర్సులన్నీ 4 ఏళ్ళే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో 2023-24 నుంచి కంప్యూటర్ సైన్స్లో సో బీఎస్సీ ఆనర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో ఇక నుంచి కొత్తగా ప్రవేశపెట్టేటువంటి డిగ్రీ కోర్సులను 4 ఏళ్ల కాల పరిమితితో నిర్వహించాలని చెప్పేసి మనకి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అయితే భావిస్తుంది. సో వచ్చే విద్యా సంవత్సరం మనకి ఏదైతే ఉందో 2023-24 నుంచి 3 ఏళ్ల వ్యవధితో కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా తాజాగా దాన్ని 4 ఏళ్లకు పెంచేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కొత్తగా ప్రవేశపెట్టేటువంటి డిగ్రీ కోర్సులన్నీ ఇక మీదట 4 ఇయర్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక నెక్స్ట్ విషయంలో మనకు ఈనాడు ప్రతిభలో ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించి నిరుద్యోగితకు సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్ బ్యాన్ కూడా రావడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే దీపికా మిశ్రాకు వాయుసేన శౌర్య అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వింగ్ కమాండర్ దీపికా మిశ్రా భారత వాయుసేన శౌర్య అవార్డును అయితే అందుకుంది. సో ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో తొలి మహిళా అధికారి కనుక గుర్తుంచుకోండి. సో రాజస్థాన్కు చెందినటువంటి దీపికా హెలికాప్టర్ పైలట్గా భారత వాయుసేనలో పనిచేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి చేతుల మీదుగా దీపిక వాయుసేన పథకం అందుకున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ అవార్డును గుర్తుంచుకోండి. సో వాయుసేన శౌర్య అవార్డు. సో మొట్టమొదటి మహిళ కనుక సో డైరెక్ట్గా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పేలిపోయినటువంటి స్పేస్ ఎక్స్ స్టార్ ఫిష్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విఫలం. సో నిప్పుల బంతిలా సుడిలా తిరుగుతూ సముద్రంలోకి మార్స్ పైకి మానవుల్ని పంపేటువంటి ప్రయోగాల్లో భాగంగా రాకెట్ను అభివృద్ధి చేసినటువంటి ఎలాన్ మాస్క్ సంస్థ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో స్పేస్ ఎక్స్ స్టార్ ఫిష్ ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్ ప్రయోగం విఫలమైంది. సో దాదాపుగా 40 అంతస్తుల భవనం అంతా ఎత్తైనటువంటి స్టార్ ఫిష్ అమెరికాలోని మనకు దక్షిణ టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి బొకా చికా లాంచింగ్ కేంద్రం నుంచి సో ఈ స్థానిక కాలమానం ప్రకారం మనకు గురువారం ఉదయం 8:30 ఇదైతే ప్రారంభించడం జరిగింది. అయితే ఇది సో విఫలం కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మన క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే ఇటీవల స్పేస్ ఎక్స్ చేపట్టినటువంటి ఈ క్రింది ఏ రాకెట్ విఫలమైందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ఇది మనకు ప్రపంచంలోనే అతిపెద్ద అంటే అత్యంత శక్తివంతమైన రాకెట్ కనుక సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. దాని పేరు గుర్తుంచుకోండి, స్టార్ ఫిష్ రాకెట్ అని చెప్పేసి. ఏ సంస్థ చేపట్టిందంటే ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ అనేటువంటి సంస్థ చేపట్టినటువంటి ఈ ప్రయోగం నిన్న విఫలం కావడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రేపే నింగిలోకి PSLV C-55 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో 2 ఉపగ్రహాలను తీసుకెళ్లినటువంటి రాకెట్. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. సో ఏపీలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి శనివారం PSLV C-55 రాకెట్ చేపట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో సింగపూర్కు చెందినటువంటి 741 కిలోల టెల్ EOCL-2 ఉపగ్రహంతో పాటు 16 కిలోల మరొక చిన్న ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఏ దేశానికి సంబంధించినటువంటి రాకెట్స్ను పంపిస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మనకు PSLV C-55. సో PSLV C-54 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను పంపించారు, ఏ దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలను పంపించారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఇస్రో ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అనేది కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రపంచ సమస్యలకు బుద్ధుడి బోధనలే పరిష్కారం అంటూ చూడవచ్చు. అవి సుస్థిరతకు మార్గాన్ని చూపుతాయి మోదీ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకు ఢిల్లీలో గురువారం ప్రారంభమైనటువంటి 2 రోజుల ప్రపంచ బౌద్ధ సదస్సు ప్రారంభ సెషన్లో సో మోడీ గారు ప్రసంగించినట్టు ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే సో ఇటీవల మనకు బౌద్ధ సదస్సు ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి అడగవచ్చు. సో మనకు 2 రోజుల ప్రపంచ బౌద్ధ సదస్సును మనకు ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందనమాట. సో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి, ప్లేస్ని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఢిల్లీలో మనకు ప్రపంచ బౌద్ధ సదస్సు అయితే నిర్వహిస్తున్నారు 2 days అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఢిల్లీలో యాపిల్ 2వ స్టోర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో ప్రారంభించినటువంటి CEO టీమ్ కుక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రీమియం స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ గురువారం తన యొక్క 2వ స్టోర్ను ఢిల్లీలో ఇక్కడ ప్రారంభించినట్టయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ది వచ్చేసి ఇటీవల మనకు ఇక్కడ ముంబైలో స్టార్ట్ చేశారు. సో అది దేశంలోనే ఫస్ట్ది. సో 2వది మనకు నిన్న ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. సో ప్రజెంట్ మనకు CEOగా ఎవరున్నారు ఇది కూడా గుర్తుంచుకోండి. టీమ్ కుక్ మనకు యాపిల్ CEOగా అయితే ఉండడం జరిగింది. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ముంబై, నెక్స్ట్ ఢిల్లీ, సో అక్కడ ఉన్న దానికి సంబంధించిన CEO. ఈ 3ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే కేరళ హైకోర్టు CJగా సో జస్టిస్ SV భట్టి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో మనకు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టిని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫార్సు చేసింది. సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ SK కౌల్, అదేవిధంగా KM జోసెఫ్లతో కూడినటువంటి సుప్రీంకోర్టు కొలీజియం ఈ సిఫారసును చేసినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి మనకు ఏ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి మనకు CJగా ఉండబోతున్నాడంటే కేరళ. సో అది కూడా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మనం మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందినటువంటి వారు ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా లేరన్నమాట. సో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని చెప్పేసి దానికి అతను తగిన వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ కొలీజియం సిఫారసులో అయితే పేర్కొన్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రం కనుక అతని పేరు గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి అతను న్యాయమూర్తిగా వెళ్ళబోతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్.
సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉక్రెయిన్ గర్భిణీ చిత్రానికి ప్రపంచ ఫోటోగ్రఫీ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఉక్రేనియన్ నగరంలోని మారియుపోలో ప్రసూతి ఆసుపత్రి ధ్వంసమైనటువంటి సమయంలో గర్భిణీ స్త్రీని అత్యవసర సిబ్బంది తీసుకెళ్తున్నటువంటి భయానక చిత్రం వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే గెలుచుకుంది. చాలా ఇంపార్టెంట్. సో ఏ చిత్రం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ చిత్రానికి వచ్చిందని చెప్పేసి ఇది గుర్తుంచుకోండి. సో అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి మాలోలెట్కా ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. సో ఎవరు ఆ చిత్రాన్ని తీసినటువంటి వ్యక్తి అంటే మాలోలెట్కా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మాతృ శిశువుకు జన్మనిచ్చినటువంటి 32 ఏళ్ల మహిళ అయినటువంటి ఇరినా తీవ్ర గాయాలతో కొద్ది గంటల తర్వాత మరణించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అవార్డు ఏ చిత్రానికి వచ్చింది, దాన్ని తీసినటువంటి ఫోటోగ్రాఫర్ ఎవరు అనేది గుర్తుంచుకోండి. సో ఇది ప్రపంచ ఫోటోగ్రఫీ అవార్డు కింద సో అవార్డు అయితే గెలుచుకుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.